అందరికీ నమస్తే అండి. ప్రజలకు మండితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మండదా అని. ఎస్, మండింది, ప్రజలకు మండింది. ప్రజలకు మండితే ఆ తీర్పు ఎలా ఉంటుంది అనేది ఈరోజు చాలా స్పష్టంగా చూపించారు. మీకు ప్రతిపక్ష హోదా కూడా అనవసరం, మీది ఒక ఫేక్ పార్టీ, మీది ఒక అబద్ధాల పార్టీ, మీది ఒక రియాలిటీ షో పార్టీ, మీరు చెప్పేవి 90% అబద్ధాలే, మీరు ఏ హామీలు నెరవేర్చలేదు, మీరు ఏమీ కూడా నిజాలు చెప్పలేదు అని స్పష్టమైన తీర్పు ఇచ్చారు. వైసీపీ చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి ఇదిగో వీళ్ళందరూ ఉన్నారు మన వెనక. వైసీపీ చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి వీళ్ళందరూ ఉన్నారు. కానీ ప్రజలు చూస్తారుగా, ప్రజలకు మైండ్ లేదు అనుకుంటామా? ఇప్పుడు ప్రజలకు మైండ్ లేదు, వాళ్ళు ఏమీ ఆలోచించరు, మనం ఏం చెప్తే అదే నమ్ముతారు. మనకి ఇలా మనం తప్పులు చేద్దాం, మన తప్పుల్ని ఒప్పులుగా చూపించడానికి కొంతమంది మేధావులను తయారు చేద్దాం. ఆ మేధావుల్ని సంఘంలో రకరకాల పేర్లతో రకరకాల ద్వారా ఎక్కిద్దాం, ప్రజల మైండ్లోకి ఎక్కిద్దాం అని చెప్పి వైసీపీ ఒక వ్యవస్థను క్రియేట్ చేసింది. ఆ క్రియేట్ చేసిన వ్యవస్థ ఇది. ఆరామస్థాన్ గారు 94 నుంచి 104 ఖచ్చితంగా వస్తాయని చెప్పారు. ఏ కోణంలో వస్తాయి? ప్రజల్లో ఇంత వ్యతిరేకత కనిపిస్తుంటే, అనేక తప్పుల మీద తప్పులు జరిగితే ఖచ్చితంగా 94 నుంచి 104 వస్తాయని అంచనా వేశారు. 3 సార్లు 175 నియోజకవర్గాలకి 3 సార్లు తిరిగిందంట ఆయన టీము. నేను వాళ్ళ టీంతో కూడా మాట్లాడా. 3 సార్లు చేశారంట సర్వే. ఏం చేశారు సర్వే? సో ఆయన ఒక రకమైన కడుపు మంటతో బహుశా ఆయన సర్వే రిపోర్ట్ ఇచ్చారేమో అనిపించింది. సరే, అదంతా తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు జ్ఞాని. నాకు తెలిసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్నంత సబ్జెక్ట్ ఎవరికీ లేదు, ఆయనకున్నంత విషయ పరిజ్ఞానం ఎవరికీ లేదు. కాకపోతే ఆ సబ్జెక్ట్ దేనికి ఉపయోగపడాలి? నిష్పక్షపాతంగా మనం అనాలిసిస్ చేయలేమా? ఉన్నట్టు కుండబద్దలు కొట్టేలా మనం చెప్పలేమా? ప్రభుత్వాలు చేసే తప్పులను చెప్పలేమా? కమ్యూనిజం భావజాలం అంటే ఏంటి? ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకు వ్యతిరేకంగా చెప్పడం. పోనీ వాళ్ళకు వ్యతిరేకంగా చెప్పినా చెప్పకపోయినా పనిగట్టుకుని వ్యతిరేకించక్కర్లా, తప్పుని తప్పు అని చెప్తే చాలు. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అనాలిసిస్ మొదట్లో బాగుండేది, అనేక విషయాల్లో బాగుండేది. ఇతర రంగాల్లో, ఆర్థిక రంగాల్లో, సామాజిక రంగాల్లో, ప్రపంచ అంతర్జాతీయ అంశాల్లో, జాతీయ అంశాల్లో ఆయన చెప్తారు. కానీ ఎక్సెప్ట్ పాలిటిక్స్ మిగిలిన అంశాలన్నీ ఆయన బాగా చెప్తారు. పాలిటిక్స్ వచ్చేసరికి మాత్రం గత 4 ఏళ్ళుగా ఆయన మైండ్ తప్పింది, తప్పులే చెప్తున్నారు. అది అలాగే తెలకపల్లిరావు గారు జర్నలిజం పేరు చెప్పుకొని ఆయన చేసే అనాలిసిస్ చూస్తే పర్సనల్గా టార్గెట్ చేస్తున్నట్టు ఉంటుంది. అలాగే జర్నలిస్ట్ సాయి గారు, ఆయన గురించి మనం చెప్పడం అనవసరం, అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన మొదటి నుంచి ఆయన అనాలిసిస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఆయన ఏ కోణంలో చూస్తారు. తెలుగుదేశం పార్టీని కొట్టాల్సి వచ్చేసరికి రాడ్తో కొడతారు, వైసీపీని వచ్చేసరికి తమలపాకుతో కొడతారు. అట్లా ఉంటుందన్నమాట. సో ఈ వేణుస్వామి గారు జగన్మోహన్ రెడ్డే మళ్ళీ సీఎం, జగన్మోహన్ రెడ్డే మళ్ళీ సీఎం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం, జగన్ గారు మళ్ళీ సీఎం. ఆయన ఏదో దేవుళ్ళలాగా, ఆయన ఏదో సంస్కర్తలాగా, ఆయన ఏదో శాసనాలు రాసేవాళ్ళలాగా, ఆయన ఏదో దేవుళ్ళలాగా చెప్పేస్తాడు. అని నేను కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడు, జగన్ మళ్ళీ గెలుస్తాడు, వాళ్ళు ఆ కప్పు కొడతారు, వీళ్ళు కప్పు కొడతారు. ఆయన ఏదో కలియుగ వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా చెప్తాడు. సో జాతకాలు నమ్మకూడదు అని ఒక కొత్త పాయింట్ ఈ కొత్త తరానికి అందించిన వ్యక్తి ఈయన ఒక జాతకాలు చెప్పే స్వామీజీ, వేణుస్వామి అంటారు. సో ఈయన చెప్పేవన్నీ తప్పు అవుతున్నాయి, మ్యాక్సిమం తప్పు అవుతున్నాయి. ఒక్కటి మాత్రమే నిజమైంది, దాంతో ఆయన పాపులర్ అయిపోయాడు. ఆ తర్వాత మ్యాక్సిమం తప్పు అవుతున్నాయి. సో ఏ జాతకము నిజం కాదు, ఎవరిని ఇంకా నమ్మకూడదు, పర్టికులర్గా ఇతన్ని అసలు నమ్మకూడదు అనిపించేలాగా ఇప్పుడు అనిపించింది. సో అంటే ఒక రకంగా సోషల్ మీడియాలో నెగిటివిటీ కూడా ఒక ప్రచారమే, నెగిటివిటీ కూడా ఒక ఆదాయ మార్గమే. సో దాన్ని బహుశా ఆయన అలా అందుకున్నాడేమో. అలాగే ఇంకొక ఆయన గురించి మనం మాట్లాడడం అనవసరం, ఆయన ఏం చెప్తాడో ఆయనకే తెలియదు. చూడండి, కొన్ని సినిమాలు, ఏదో ఒక సినిమాలో అలీ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలా ఆయన ఏం చెప్తాడో ఆయనకే తెలియదు. పిచ్చ మాటలు మాట్లాడతాడు, పనికిమాలిన మాటలు మాట్లాడతాడు. ఎంత పనికిమాలిన మాటలు అంటే, మంగళగిరిలో అంట ఎవరు పవన్ కళ్యాణ్ గారంట గాజు గ్లాస్కి ఓటేశారు. పవన్ కళ్యాణ్ గారంట టీడీపీకి ఓటేయలేదంట, ఏదో ఈయన పోలింగ్ బూత్కి వెళ్ళి చూసినట్టు పదే చెప్పేవాడు ఆ మాట. అలాగే లోకేష్ ఓడిపోతాడు, లోకేష్కి ఏం తెలియదు, లోకేష్ని పర్సనల్గా టార్గెట్ చేసి చాలా దారుణంగా మాట్లాడాడు ఆయన. అంటే వీళ్ళందరూ కూడా చదువుకున్న మూర్ఖులు. నేను ఇక్కడ
వీళ్ళు ఒక పార్టీని విమర్శించారనో ఒక పార్టీకి భజన చేశారనో నేను వాళ్ళని ఇలా అనట్లేదు. నేనేం వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేయట్లా. చదువుకున్న మూర్ఖులు అని ఎందుకన్నానంటే వీళ్ళు ఎవరైనా సరే రాష్ట్రంలో రాజధాని లేదని మాట్లాడారా? ఏ ఒక్కరైనా మాట్లాడారా? వీళ్ళు ఎవరైనా సరే రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, సంకనాకపోతుంది అని మాట్లాడారా? ఏ ఒక్కరైనా మాట్లాడారా? వీళ్ళు ఎవరైనా సరే అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి హామీ ఇచ్చి మెగా డిఎస్సి ఇస్తానని హామీ ఇచ్చి పదవెక్కారు, మెగా డిఎస్సి ఇవ్వలేదు అంటే యువతను మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడారా? వీళ్ళు ఎవరైనా సరే ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అయినా ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేయలేదు, మరి అది తప్పే కదా అని మాట్లాడారా? మరి వీళ్ళు ఎవరైనా సరే 2021 డిసెంబర్లో పోలవరం పూర్తి చేస్తామన్నారు, 2022 అవ్వలేదు, 23 అవ్వలేదు, 24 వచ్చింది అవ్వలేదు, ప్రజలకు ఏం సమాధానం చెప్తాడు ఈయన అని ఎప్పుడైనా మాట్లాడారా? వీళ్ళు ఎవరైనా సరే రాష్ట్రంలో జిల్లాలుగా విభజించారు. ఒక జిల్లాలో కూడా శాశ్వతమైన కలెక్టరేట్ భవనం లేదు, సచివాలయ భవనం లేదు. ఇతర రాష్ట్రాల్లో పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంది, మన రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంది అనేది ఏమైనా మాట్లాడారా? అఫ్కోర్స్ ఒకటి పాజిటివ్ ఉంటే ఉండొచ్చు కాక గ్రామ సచివాలయాలు, దాన్ని చూసుకొని ఇతర అన్నింటినీ మనం పొగడలేం కదా. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. అనేక వర్గాల బాధితులు ఈ రాష్ట్రంలో ఏం మద్యం అమ్ముతున్నారు, ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడ తయారవుతుంది, ఎంత రేటుకు కొంటున్నారు, ఎంత అవినీతి జరుగుతుంది, ఇదంతా ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడైనా అనలైజ్ చేశారా? ఆ మద్యం కంపెనీలో డైరెక్టర్లు ఎవరు? ప్రకాశం జిల్లా గ్రానైట్ ఇండస్ట్రీస్లో వైసీపీ వచ్చిన వెంటనే 3 నెలల్లోనే విజిలెన్స్ తనిఖీలు చేసి 2000 కోట్లు ఫైన్లు వేసి గ్రానైట్ వ్యాపారులను బెదిరించి వాళ్ళను కొంతమందిని వైసీపీలో చేర్చుకున్నది ఎందుకు? వాళ్ళ గురించి ఏమైనా వీళ్ళు మాట్లాడారా? ఇలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, అనేకం ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి తప్పుని నెత్తి మీద పెట్టుకొని దాన్ని ఒప్పుగా చూపించడానికి వీళ్ళకున్న మేధావితనాన్ని మాటకారితనాన్ని వాడి 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 ప్రజల మైండ్లోకి ఒక రకమైన భావజాలాన్ని ఎక్కించాలని చూశారు. ప్రజలు ఈరోజు ఎడంకాలతో తన్నారు, వీళ్ళందరినీ తన్నారు. అరే బాబు, మీరు చెప్పింది మేము వినం, మీరు చెప్పింది మేము వినినా సరే నమ్మం, మేమేం చేయాలో మాకు తెలుసు అని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో చదువుకున్న మూర్ఖులు అందరికీ చెప్తున్నా, నాకు కూడా చాలామంది చాలా చెత్తగా కామెంట్ చేసేవాళ్ళు. ఆ కామెంట్లు చూసి నాకు బాధ అనిపించేది, నిద్ర కూడా పట్టేది కాదు. చాలా చండాలమైన కామెంట్లు, నన్ను వ్యక్తిత్వ హననం చేసేవాళ్ళు, నా కలర్ గురించి మాట్లాడేవాళ్ళు, నా పర్సనాలిటీ గురించి మాట్లాడేవాళ్ళు, చాలా చండాలమైన కామెంట్లు చేసేవాళ్ళు. మా అమ్మని అంటే మా కుటుంబ సభ్యుల్ని చాలా దారుణంగా తిట్టేవాళ్ళు. తిడితే తిడతారు కాక నేను ఒకటే ప్రాథమిక సూత్రం, నేను చెప్పింది అబద్ధమా నిజమా అది మాత్రమే నేను నమ్మేవాడిని. సో ఇక్కడ మనం ఒక అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. మొన్నకు ఇంటర్వ్యూలో చూసా, పవన్ కళ్యాణ్ గారు లోకేష్కి ఓటు వేయలేదు అని దాని మీద ఒక పావు గంట అనలైజ్ చేస్తున్నాడు ఆయన. అది అవసరమా? అది ఎవరికైనా ఉపయోగమా? ప్రజలకు ఏమైనా ఉపయోగమా? అది సమాజానికి ఉపయోగమా? అదొక సబ్జెక్టా? ఈరోజు 80,000కు పైగా లోకేష్ గారికి మెజారిటీ వచ్చింది, ఏం సమాధానం చెప్తాడు ఆయన? సో ఇట్లా అంటే మేధావితనాన్ని మాటకారితనాన్ని చెత్త కోసం వాడితే ప్రజలకు తంతారు అనడానికి ఇదే ఉదాహరణ. వీళ్ళని తయారు చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక పార్టీ ఉంది, ఆ పార్టీని ఏమీ అనక్కర్లా, ఆ పార్టీని ప్రజలే అన్నారు. కానీ వీళ్ళు నేర్చుకోవాలి, ఎవరైతే మనం ఇప్పుడు చూపించామో వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. నేను వాళ్ళకంటే చాలా చిన్నవాడిని, వాళ్ళని అనే స్థాయి నాది కాదు. నేను వయసులో చిన్నవాడిని, అనుభవంలో చిన్నవాడిని, నాలెడ్జ్లో చిన్నవాడిని, అన్నింటిలో చిన్నవాడిని. కానీ అంటే ప్రజలకు విషం ఎక్కించడానికి చెత్త పనులు అయితే చేయను, అబద్ధం అయితే మాత్రం చెప్పను. థ్యాంక్ యూ.